పాయింట్ అండి. ఇక్కడ మనకి నిఫ్టీ 75 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదొక ఛానల్లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ ఇక్కడ. సో అప్ సైడ్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ టెస్ట్ చేస్తుందో మార్కెట్లో ఫాల్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ట్రెండ్ లైన్ టెస్ట్ చేసింది, ఫాల్ వచ్చింది. ఇక్కడ టెస్ట్ చేసింది, ఫాల్ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి 2 days మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఎగ్జాక్ట్లీ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ వీక్లీ సపోర్ట్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అది వచ్చేసి మనకి 25,700. ఓకే, సో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్, 25,700. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఈ జోన్ ఏదైతుందో 25,900 to 26,000 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, సో ఇక్కడ 26,000 లెవెల్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఇప్పుడు మార్కెట్ 25,900. సో ఇక్కడ హెవీగా క్వాంటిటీస్ పెట్టకండి అండ్ ఎక్కువగా పాయింట్స్ కూడా రిస్క్ చేయకండి అండ్ 1 or 2 ట్రేడ్స్ చేయండి. వన్స్ ఒకవేళ ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, ఈ ఏదైతే ఛానల్ ఉందో ప్యారలల్ ఛానల్ ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళొచ్చు. లేకుంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, మళ్ళీ ఈ ఛానల్ ఒక లో ఉంది కదా, అది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే 25,700 ఉందో అది టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది మనకి ఎర్లీగా ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మార్కెట్ ఏదైతే 1 hour క్యాండిల్ ఉందో దీని లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 25,900 ఉంది. సో ఇక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకొని బ్రేక్అవుట్ అయింది డౌన్ సైడ్లో. దాని తర్వాత ఇప్పుడు దీని లెవెల్స్ పైకి వచ్చింది. సో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్. వన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి, ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ పైన ఉన్నంతసేపు పాజిటివ్గా ఉండొచ్చు, కాకపోతే దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. మీరు నోటీస్ చేసి ఉంటే సేమ్ ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర నిఫ్టీ ఆల్గో లెవెల్స్ కూడా ఎగ్జాక్ట్లీ అదే లెవెల్స్ దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్లో బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ చేసింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ కనుక మొమెంటం చూపిస్తే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు టువర్డ్స్ 26,200 వైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి 26,100 దగ్గరలో, తర్వాత 200 లెవెల్ దగ్గర, దాని తర్వాత ఏదైతే ఈ ఛానల్ ఒక టాప్ ఉందో అది వచ్చేసి 26,300 లెవెల్ దగ్గర ఉంది, అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కనుక ఫెయిల్ అయింది అనుకోండి, మార్కెట్ 25,900 కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ 25,700 వైపు రావచ్చు అండ్ మళ్ళీ ఒక 200 పాయింట్స్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ బ్రేక్ డౌన్లో ఇక్కడ ప్లాన్ చేయవచ్చు, ఈ బ్రేక్అవుట్లో అప్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. క్లియర్ అండి? సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్. సో ఇక్కడ ఇంట్రాడేలో కొంచెం టఫ్, బట్ ఇక్కడ పొజిషనలీ మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి క్లియర్గా అనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి. కన్సర్న్ ఒకటి బ్యాంక్ నిఫ్టీ, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా ప్యారలల్ ఛానల్లోనే డ్రా అవుతుంది. ట్రెండ్ షార్ట్ టర్మ్ బేరిష్ కనిపిస్తుంది. హయ్యర్ హైస్ అండ్